వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఎన్ఆర్ఐలు శనివారం రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాజమహేంద్రవరం తెలక రోడ్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశానికి రాష్ట్ర ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కానుబోయిన సాగర్ స్వాగతం పలికారు. ఎన్ఆర్ఐ బృందానికి జిల్లాలోని సీనియర్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి సమన్వయం చేశారు. పార్లమెంటు జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాలను కలుసుకుంటూ ఈ ఎన్ఆర్ఐ బృందం వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని ప్రచారం నిర్వహించింది. లిడ్ క్యాప్ రాష్ట్ర డైరెక్టర్ తగరం సురేష్ బాబు బృందం వెంట ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడడంతో అభ్యర్థులంతా కూడా తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటు వైసీపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ విస్తృతంగా పర్యటిస్తూ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో కార్యకర్తలను అందరినీ కలుపుకుంటూ ప్రజలను అయితే ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం అయితే గూడూరు శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన ప్రచార చర్యలు ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, పోలింగ్ తేదీ దగ్గర పడుతుంది. ఈ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా మీరు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల నుంచి ఏ విధమైన మద్దతు లభిస్తుంది? సుమారుగా గత 60 రోజులుగా 7 నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా పర్యటించాను. ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమం పట్ల, విద్యా వైద్యం ఆయన అందిస్తున్న తీరు పట్ల, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచి ఏదైతే ప్రజలకు అనువైన సంస్థలు సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థను స్థాపించారో ప్రజలంతా కూడా దీన్ని చక్కగా ఆదరిస్తూ జేజేలు పలుకుతున్నారు. ఎక్కడైనా సరే జగనన్న మా ఇంటిలో పెద్ద కొడుకు అని చెప్తున్నారు. నాకు మా పిల్లలు చూడటం లేదు కానీ జగనన్న నాకున్నాడు అనే ధైర్యంతో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. చెప్పండి. అయితే ప్రస్తుతం ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా పురంధరేశ్వరి బరిలో ఉన్నారు. అయితే మేము ఇది బలమైన కూటమి అభ్యర్థిగా ఉన్నారు. వీళ్ళని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? వారు అంటే వారికి బలం లేదు అనే విషయం ముందే తెలుస్తుంది. ఎందుకంటే వారికి బలం అంటే సింగిల్గానే పోటీ చేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారిని మంచి వ్యక్తిని ఎదుర్కొనలేక ముగ్గురు కలిశారు. అంటే ఒకరికి వారికి బలం లేదనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి బలం ఉంటే సింగిల్గానే పోటీ చేయొచ్చు కదా మా మీద. వీళ్ళని కలుపుకొని చేయాల్సిన అవసరం ఉంది. ధర్మం మా వైపు ఉంది, ధర్మంగా ఉన్నాం. ఏదైతే చెప్పామో అది అంతా 99% మేము అమలుపరిచిన వ్యక్తులు మేము. అంతేగాని ఏదో అబద్ధాలు ప్రచారాలు చేసి లేదా అమలు చేయలేని హామీలు ఇచ్చి మేము ప్రజల ముందుకు వెళ్ళడం లేదు. మేము ఏది చెప్పామో అది చేస్తున్నాం. నిబద్ధత, నీతి, నిజాయితీ ఉన్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ధర్మం మా వైపే ఉంది. వాళ్ళు ఎంతమంది కలిసినా కూడా ఏమీ చేయలేరు. కౌరవులు అందరూ ఉన్నారు కానీ పాండవులు 5గురే. కానీ దేవుడు, ధర్మం పాండవుల వైపు ఉంది, విజయం సాధించాం. అదేవిధంగా మేము కూడా రానున్న రోజులు అద్భుత విజయం సాధిస్తాం. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. అదే రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి మీరు పర్యటిస్తున్న సందర్భంలో ప్రజల నుంచి ఎటువంటి ప్రధాన సమస్యలు కానీ లేదా వారి నుంచి వచ్చే వినతులు ఏ విధంగా ఉన్నాయి? 7 నియోజకవర్గాల్లో కూడా మేము అన్ని నియోజకవర్గాలు కూడా సమదృష్టితో అభివృద్ధి చేశాం. రాజమండ్రి చారిత్రాత్మక నగరం. ఈ నగరాన్ని అద్భుతంగా తయారు చేసిన వ్యక్తి ఇక్కడ భరత్రామ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరిగింది. సో అంతకుముందు గతంలో 15 సంవత్సరాలుగా టీడీపీ వాళ్ళు ఉన్నారు. చిన్న రాజమండ్రిని కొంచెం కూడా ఫేస్